సముద్రంలో చేపలు పట్టుకునే బోట్స్లో కాలు జారకుండా ఉండడానికి డిజైన్ చేసిన ఈ క్రాక్స్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సెలబ్రిటీస్, యాక్టర్స్, ఈవెన్ వరల్డ్ ఫేమస్ స్టార్స్ లైక్ జస్టిన్ బీబర్ కూడా వేసుకునే స్థాయికి ఈ క్రాక్స్ కంపెనీ ఎలా ఎదిగింది. క్రాక్స్ చూడడానికి అంత అందంగా ఉండదు, ఇది నేనంటున్నది కాదు, క్రాక్స్ కంపెనీని స్థాపించిన వాళ్ళే అన్నారు. అయినా కూడా ఈ క్రాక్స్కి ఎందుకు ఇంత క్రేజ్ ఉంటుంది? ఈ కంపెనీ వాళ్ళ షూలో ఉన్న లోపాన్ని వాళ్ళ అడ్వాంటేజ్కి ఎలా మార్చుకుంది? ఈ షూ మోడల్ ఎప్పటి నుండో ఉన్నా జనాలు వీటిని కొనేవాళ్ళు కాదు, కానీ ఈ షూకి జస్ట్ ఒక బ్యాక్ స్ట్రాప్ యాడ్ చేయడం వల్ల సడన్గా కొన్ని వేల కోట్ల కంపెనీగా మారిందంటే మీరు నమ్ముతారా? అనుకోని సక్సెస్ వచ్చి ఆకాశానికి ఎదిగిపోయిన క్రాక్స్ కంపెనీ 2008లో భారీ నష్టాల్లో కూరుకుపోయి మూతపడే సిచ్యువేషన్కి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒక దశాబ్దం పాటు క్రాక్స్ కంపెనీ సక్సెస్ కోసం ఎలా పోరాడి ఇన్ని కోట్ల విలువ చేసే సంస్థగా తిరిగి ఎలా ఎదిగిందనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 2002లో లెండన్ అనే వ్యక్తి తన వైఫ్తో డివోర్స్ తీసుకొని మరొక వైపు జాబ్ కోల్పోయి తన ఫ్రెండ్స్తో కూర్చొని ఏడుస్తున్నాడు. అదే టైంలో వాళ్ళ మదర్ చనిపోయిందని కాల్ వచ్చింది. సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉందో ఆలోచించండి. వింటుంటే ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా తన నెత్తి మీదే ఉన్న టైంలో తన చిన్ననాటి ఫ్రెండ్స్ అయిన స్కాట్ అండ్ జార్జ్ లెండన్ బాధ చూడలేక తనను ఒక షిప్ ఎక్కించి ముగ్గురు చిల్లవడానికల్లా సముద్రం మీదకి వెళ్లారు. అయితే స్కాట్ ఒక స్మాల్ ఇన్వెంటర్, అంటే తను కొత్త వస్తువులను తయారు చేసి వాటి మీద పేటెంట్ తీసుకుంటాడు. అలాగే జార్జ్ ఒక స్మాల్ బిజినెస్ మ్యాన్. వీళ్ళు ముగ్గురు షిప్లో చిల్లవుతున్న టైంలో స్కాట్ మైండ్లో ఉన్న ఒక బిజినెస్ ఐడియాని తన ఇద్దరు ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేంటంటే ఫోమ్ క్రియేషన్స్ అనే ఒక ఫుట్వేర్ కంపెనీ ఒక షూ తయారు చేసింది. అది చూడడానికి అంత బాగోదు, కానీ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. స్కాట్ ఆ షూకి బ్యాక్ స్ట్రాప్ యాడ్ చేసి చిన్న చిన్న మోడిఫికేషన్ చేశాడు. సో ఇప్పుడు ఆ షూనే అమ్మి బిజినెస్ చేసుకుందామని తన ఇద్దరు ఫ్రెండ్స్కి షూ మోడల్ చూపించాడు. తన ఫ్రెండ్స్ ఆ షూ డిజైన్ చూసి ఇవి చూడడానికి అస్సలు బాగాలేవు, అలాంటిది వీటిని జనాలు ఎలా కొంటారని స్కాట్ని అడిగారు. స్కాట్ వాటిని ఒకసారి కాళ్ళకు వేసుకొని ట్రై చేయమని చెప్పారు. వేసుకుంటే ఆ షూ చాలా కంఫర్ట్గా అండ్ లైట్ వెయిట్గా ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటంటే ఈ షూ ప్లాస్టిక్తోనో లేదా రబ్బర్తోనో తయారు చేయరు. వీళ్ళు దీనికి స్పెషల్ రెజ్యూమ్తో చేసిన మెటీరియల్తో ఈ షూ తయారు చేస్తారు. ఈ షూలో ఉండే కంఫర్టే దీని యూనిక్ సెల్లింగ్ పాయింట్. కానీ ఆ కంఫర్ట్ని ఫీల్ అవ్వాలంటే ముందు జనాలు ఒకసారి ట్రై చేయాలి కదా. కానీ ఇవి చూడడానికి అస్సలు బాగాలేవు, అలాంటిది ఇవి ఎలా కొంటారు అని ముగ్గురు ఫ్రెండ్స్ ఆలోచిస్తున్నారు. అప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. నిజానికి ఈ షూస్ సముద్రం మీద బోట్స్లో యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి. అయితే వాళ్ళ దగ్గరలో జరుగుతున్న బోట్ ఫెస్ట్కి వెళ్ళి ప్రజెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ప్లాన్ ఏంటంటే ఆ ఫెస్టివల్కి వచ్చిన ప్రతి ఒక్కరి ముందు ఈ షూస్ని పడేస్తారు. అవి చూడడానికి అంత బాగోవు కాబట్టి వాళ్ళు తప్పకుండా రియాక్ట్ అవుతారు. ఆ టైంలోనే ఒకసారి ట్రై చేయండి, నచ్చకపోతే సముద్రంలోకి విసిరేయండి అని ఛాలెంజ్ చేశారు. నిజానికి ఈ షూలో యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే వాటి లుక్స్ కాదు, వాటి కంఫర్ట్. సో ఒకసారి వేసుకుంటే మ్యాక్సిమం అది వాళ్ళకి నచ్చుతుంది. సో ప్రాబ్లమ్ సాల్వ్. ఈ ప్లాన్తో ఆ ఫెస్టివల్ జరిగిన ఒక్కరోజే 200 పేర్స్ ఆఫ్ క్రాక్స్ అమ్మగలిగారు. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా కదా. మన ప్రొడక్ట్లో స్పెషాలిటీని కస్టమర్కి కరెక్ట్గా చెప్పగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ పబ్లిసిటీ ఎవర్ డన్. ఆ ఫెస్టివల్ తర్వాత వాళ్ళకు ఊహించని సక్సెస్ వచ్చింది. నిజానికి ఈ షూ సముద్రం పైన బోట్లో వెళ్ళేటప్పుడు స్లిప్ అవ్వకుండా కంఫర్ట్గా వర్క్ చేసుకోవడానికి తయారు చేశారు. ఇన్ఫ్యాక్ట్ వీటికి క్రాక్స్ అని పేరు పెట్టడానికి కూడా కారణం అది. ఈవెన్ క్రొకడైల్స్ అంటే మొసళ్ళు వేసుకున్న నీటిలో అలాగే నీళ్ళ మీద కూడా కంఫర్ట్గా స్లిప్ అవ్వకుండా తిరగగలవని వీటి క్రాక్స్ అని పేరు పెట్టారు. అలాంటిది ఈ మార్కెట్లోకి వచ్చాక రెస్టారెంట్స్, హాస్పిటల్స్, కిచెన్స్, సూపర్ మార్కెట్స్ ఇలా చాలా ప్లేసెస్లో కాళ్ళకు వేసుకొని కంఫర్టబుల్గా పనిచేసుకోవడానికి క్రాక్స్ ఒక పర్ఫెక్ట్ షూ అని జనాలు కొని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఈ బిజినెస్ ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి కూడా వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్కి అర్థం కాలేదు. నిజానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే. 2003లోనే వీళ్ళ ఊహకందని కొన్ని వందల కోట్లుగా కంపెనీ ఎదిగింది. ఒక సంవత్సరంలో అంటే 2002 నుంచి 2003 సంవత్సరం నాటికి 80,000 క్రాక్స్ చేతలు నమ్మగలిగారు. అతి తక్కువ సమయంలోనే వీళ్ళు ఇంత లాభాలు పొందడానికి కారణం కేవలం క్రాక్స్ ఇచ్చే కంఫర్ట్ మాత్రమే. దీనివల్ల ఈ బ్రాండ్ అమెరికా మొత్తం విస్తరించింది. నిజానికి మనం ఏదైనా వస్తువు కొనే ముందు ఆ వస్తువు పేరు ఒక్కసారైనా వినే ఉంటాం, అదే మౌత్ పబ్లిషింగ్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మౌత్ పబ్లిషింగ్ అనేది మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక మనిషి పేరైనా కానీ ఒక వస్తువు కానీ పదే పదే వింటే నిజంగానే అదొక గొప్ప ప్రోడక్ట్ అనుకుంటాం. అలాగే అమెరికాలో క్రాక్స్ ఎలా ఉంటాయో అందరికి తెలియకపోయినా అందరి దగ్గర ఈ పదం వినిపించడంతో జనాలు అవి కొనడం స్టార్ట్ చేశారు. ఈ క్రాక్స్ అనే పదం ఒక బ్రాండెడ్ పదం లాగా తయారైంది. 2006లో ఈ స్టాక్ మార్కెట్లో $239 మిలియన్ వాల్యుయేషన్తో లిస్ట్ అయింది. అది 2007 నాటికి $1 బిలియన్ వాల్యుయేషన్ సాధించింది. కంపెనీ లాభాల్లో తేలియాడుతున్న టైంలో క్రాక్స్ ఫౌండర్లలో ఒకరైన జార్జ్ పైన తన మేనల్లుడు నా పైన హత్య ప్రయత్నం చేశాడని కేసు పెట్టాడు. దీంతో పాటు జార్జ్ అప్పటికే తాగి వాహనం నడిపించి యాక్సిడెంట్లు చేయడం, రోడ్డు మీద వింతగా ప్రవర్తించడం చేశాడు. దీంతో క్రాక్స్ కంపెనీ మీద తీవ్ర ప్రభావం పడింది. దీంతో తనను పదవి నుంచి తొలగించి లండన్ స్నేహితుడైన రాన్ సైడర్ని సీఈఓగా ప్రకటించింది క్రాక్స్ కంపెనీ. అప్పటి వరకు కేవలం 2 రకాలుగా ఉన్న క్రాక్స్ షూ మోడళ్లను 250 రకాలుగా తీసుకొచ్చి వ్యాపారాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్లాడు. కానీ ఇది కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. 2008లో వచ్చిన రెసిషన్ గురించి అందరికీ తెలిసింది. అంటే మన ఇండియాలో వచ్చిన కరోనా లాగా. ఆ సమయంలో కొనుగోలు శక్తి లేక ప్రజలు క్రాక్స్ కొనడం తగ్గించారు. దీంతో కంపెనీకి లాభాలు తగ్గాయి. ఆకాశానికి ఎదిగిపోయిన క్రాక్స్ కంపెనీ
2008లో భారీ నష్టాలు కూరుకుపోయి మూతపడే సిచ్యువేషన్కి వచ్చింది. దీనికి తోడు ఇటాలియన్ కంపెనీ అయిన సెలెక్ట్ కంపెనీ క్రాక్స్ షూ ముందుగా తయారు చేసింది తాము అని, అది క్రాక్స్ కంపెనీ కాపీ కొట్టిందని కేసు వేసింది. $1 బిలియన్ వ్యాపారం చేరుకున్న క్రాక్స్ కంపెనీ కాపీ కొట్టిందని తెలుసుకున్న ప్రజలు ఆ కంపెనీ షేర్లు నమ్మడం ప్రారంభించారు. దీంతో $68 ఉన్న కంపెనీ షేర్ $1 మారింది. ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు ఈ కంపెనీ నిలబడడానికి ఎంతో కష్టపడింది. పెద్ద సెలబ్రిటీలతో ప్రకటనలు ఇప్పించి క్రాక్స్ కేవలం షూ మాత్రమే కాదు, ఇవి యాటిట్యూడ్కి నిదర్శనం అని ప్రకటనలు ఇవ్వడంతో మళ్ళీ కంపెనీ లాభాలు పుంజుకుంది. చూడడానికి బాగోలేదనే పదం నుంచి ట్రెండ్, క్రియేటివ్, యాటిట్యూడ్ అనే 3 పదాలని రీప్లేస్ చేశారు. ఈ 3 పదాలకి ప్రపంచంలో ఎప్పటికీ క్రేజ్ తగ్గదు. ప్రజెంట్ దీని క్యాపిటలైజేషన్ $5.73 బిలియన్ ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోలో నేను నా ఒపీనియన్ చెప్పాను. మీరు ఏమనుకుంటున్నారో అన్నది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరింత మంచి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.